హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఇవాల్టి నుంచి మగ్గం వర్క్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పాం కదా. సో అందుకు మనకి ఏ మెటీరియల్స్ కావాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. 1 మీటర్ కాటన్ క్లాత్ కావాలి. షాప్లలో మగ్గం వర్క్ కోసం అంటే కొంచెం క్వాలిటీ క్లాత్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ థింగ్స్ మగ్గం వర్క్ నీడిల్ ఒకటి, అలాగే సిల్క్ థ్రెడ్ కావాలి. కానీ ప్రజెంట్ స్టార్టింగ్లో అయితే మనకి ఇది వద్దు, ఎందుకంటే ఇది తొందరగా తెగిపోతుంది. సో మనం నార్మల్ థ్రెడ్తోనే ఫస్ట్ నేర్చుకోవాలి. నార్మల్ థ్రెడ్ అయిపోయిన తర్వాత జరీ థ్రెడ్ మీద మనం వర్క్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ ఫ్రేమ్. ఇది వచ్చేసి 18 సైజ్ అండి. దీనికి ఈ విధంగా క్లాత్ చుట్టి పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ మగ్గం వర్క్ స్టాండ్. ఈ స్టాండ్కి ఈ 4 కాళ్ళు మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్గా వస్తాయి. వీటిని స్టాండ్కి ఈ విధంగా మనం టైట్గా బిగించేసేసుకోవాలి 4 పక్కల. అలాగే మనకి ఏ ఫ్రేమ్ సైజ్కైనా ఒకే స్టాండ్ సరిపోతుందండి. మనకి అడ్జస్టబుల్గా ఉండేలాగా ఇస్తాడు స్టాండ్ అనేది. నెక్స్ట్ క్లాత్ ఫ్రేమ్కి ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూద్దాము. ఈ క్లాత్ అనేది నేను నేర్చుకున్న క్లాత్ అండి. ఈ వర్క్ అంతా చూసారా, మీరు కూడా ఈ విధంగా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా నేర్చుకోవాలి. నాకు వచ్చినంత వరకు క్లియర్గా చెప్పడానికే ప్రయత్నిస్తానండి. ఎక్కడైనా తప్పులుంటే మాత్రం మన్నించండి. సో ఈ ఫ్రేమ్ని ఇప్పుడు ఏ విధంగా ఫిట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం స్క్రూలు ఏవీ లేకుండా ఉండే ఫ్రేమ్ ఉంటుంది కదా, అది ఫస్ట్ కింద పెట్టేసుకోవాలి. ఈ ఫ్రేమ్ పైన మనం క్లాత్ ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ పైన మనకి స్క్రూ ఉంది చూడండి, అడ్జస్టబుల్ చేసుకోవడానికి కోసం వీలుగా ఆ ఫ్రేమ్ని ఈ క్లాత్ పైన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఫ్రేమ్ని ఒకదానిపైన ఒకటి కూర్చోబెట్టుకోవాలి. ఇలా కూర్చోబెట్టుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది టైట్గా ఉండదు. చూడండి ఎంత లూజ్ ఉందో. ఇప్పుడు ఈ క్లాత్ అంతా టైట్గా లాగాలి. మనం లాగేటప్పుడు ఏంటంటే అటు లాగద్దండి. మనం ఇలా స్ట్రైట్గా లాగామనుకోండి ఫ్రేమ్ అనేది లూజ్ వచ్చేసి మనకి ఊడిపోతుంది. సో ఇలా ఎంతసేపు ఉన్నా మనం కింది వైపుకే క్లాత్ని లాగాలి. మనం ఈ క్లాత్ని ఎంతగా టైట్ చేయాలి అంటే మనకి క్లాత్ పైన ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసినప్పుడు మనకి టక్ అని సౌండ్ అయితే వస్తుంది. మనం అంత టైట్గా క్లాత్ని అయితే సెట్ చేసుకోవాలి. సో ఇవాల్టి వీడియోలో మనం మగ్గం వర్క్ కావాల్సిన మెటీరియల్స్ అలాగే ఫ్రేమ్ని ఏ విధంగా సెట్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం అతి ముఖ్యమైనటువంటి చైన్ స్టిచ్ని ఏ విధంగా కుట్టాలో నేర్చుకుందాము. సో రేపటికల్లా మీరు ఈ మెటీరియల్స్ అన్నీ తీసుకొని రెడీగా ఉండండి. మనం రేపటి క్లాస్లో కలుద్దాం.